ఇలా ఒకసారి చింత చిగురు మటన్ వండి పెట్టారంటే తిన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని చింత చిగురు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మిగిలిన వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని చింత చిగురిని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో సరిపడా నూనె వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు నూనెలో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత తగినంత కారపొడి వేసుకొని కారపొడి కూడా నూనెలో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ముందుగా చింత చిగురులోంచి తీసిన వాటర్ని గ్రేవీకి ఎంతైతే సరిపోతుందో అంత పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసి కొద్దిగా టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకొని వేడి వేడి రైస్లో తింటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు మటన్ రెడీ అండి.